హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభారెడ్డి. ఈరోజు ఎంతో హెల్దీ అయిన అండ్ టేస్టీ అయిన రాగి దోశలు చేయబోతున్నాను. దానికి కావాల్సినవి రాగి పిండి, ఉప్మా రవ్వ అండ్ కొంచెం పెరుగు. ఈ మూడింటిని ఒక బౌల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, అన్ని మిక్స్ అయ్యేలాగా. అండ్ మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా కొంచెం స్మూత్గా వచ్చేలాగా చేసుకొని ఒక 10 minutes అయితే పక్కకు పెట్టేసుకొని మొత్తం కలిపేసుకొని, అండ్ వీటిలో వేయడం కోసం అని చెప్పేసి ఒక 2 ఆనియన్స్, ఒక 2 క్యారెట్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండ్ చిల్లీస్ని కూడా చిన్న కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు క్యారెట్స్ని అయితే తురుముకోవాలి సన్నగా, ఎందుకంటే అందులో మిక్స్ అయిపోవాలి కాబట్టి, మొత్తం పంటికి తాకితే బాగోదు కాబట్టి సన్నగా తురుముకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ 3 ఇప్పుడు ఇందాక కలుపుకున్న పిండిని కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ జార్లో వేసి మొత్తం స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా చూడాలి. సేమ్ మన దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అట్లానే కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూడండి. ఇంకా మిక్సీ అయిపోగానే ఇట్లా బౌల్లో పోసేసుకోవాలి. చూసారు కదా ఎట్లుందో, సేమ్ అట్లానే ఈ వీడియోలో చూపిస్తున్న లాగానే చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకొని తురుముకొని పెట్టుకున్నాయి అని చెప్పి అన్నీ ఈ బ్యాటర్లో కలిపేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఇంక ఇప్పుడు ఈ దోశ కోసం అని చెప్పేసి టమాటా చట్నీ వేసుకుని ఒక కళాయి తీసుకొని అందులో ఒక 10 to 15 చిల్లీస్ వేసేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. దాన్ని ఇవి కొంచెం మగ్గినాక కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ వేసి ఇంకొంచెం సేపు ఒక 1 minute అలా మగ్గనిచ్చినాక ఇందులో కొంచెం చింతపండు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 1 minute అట్లా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇంక ఇది కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 minutes అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. ఇంకా ఇలా మగ్గాక అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇంకా అవి బాగా మగ్గాక అన్నీ పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. దాన్ని కొంచెం సేపు పక్కకు పెట్టేయాలి. అది మొత్తం రూమ్ టెంపరేచర్లో కూల్ అయిపోయాక దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టేయాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, టమాటో పచ్చడి. ఇంక ఇప్పుడు దోశ అయితే వేసుకుందాము. ఫస్ట్ అయితే దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక కొన్ని అట్లా వాటర్ చల్లుకొని సేమ్ మనం దోశ ఎలా అయితే వేస్తామో సేమ్ అలానే వేయాలి. కాకపోతే దోశ సన్నగా వస్తుంది, అంత సన్నగా రాదు. ఇంకా ప్యాన్ హీట్ అయ్యాక దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వేసుకోవాలి. సేమ్ నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే వేసుకోండి దోశని. అట్లా ఒక 1 minute మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దాని మీద చుట్టూ ఆయిల్ పోయండి. ఆయిల్ పోస్తే మనకి కార్నర్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట తిప్పడానికి అని చెప్పేసి. ఇంక ఇప్పుడు అది కొంచెం హీట్ అవ్వగానే ఇంకా దాన్ని తిప్పేద్దాం ఇంకో సైడ్ కాలడానికి. ఇంకా ఇప్పుడు 2 sides బాగా కాలాక ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ దోశ విత్ టమాటో చట్నీ మాత్రం క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.